నేత దిగ్విజయ్ సింగ్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గోవా, కర్ణాటకల బాధ్యతల నుంచి తప్పించింది. గోవా ఎన్నికల ఫలితాలే దిగ్విజయ్ సింగ్ సీటు కిందకు నీరు తెచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో క్లోజ్ గా ఉండే వ్యక్తి దిగ్విజయ్ సింగ్. అలాంటి డిగ్గీ రాజాకు పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఏఐసీసీ జనరల్ దిగ్విజయ్ సింగ్ ను గోవా, కర్ణాటక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కేసీ వేణుగోపాల్ ని నియమించింది. గోవా ఇన్ఛార్జిగా చల్లా కుమార్ ను నియమించింది. కర్ణాటక ఎన్నికల వ్యవహారాలు చూసేందుకు అదనంగా మరో 4 కార్యదర్శులను నియమించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శైలజానాథ్, మధు యాష్కిలతో పాటు మాణిక్యం ఠాకూర్, విశ్వనాథులు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. గోవా ఎన్నికల వ్యవహారమే దిగ్విజయ్ సీటుకు ఎసురు పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద పార్టీగా అవతరించినా అధికారం చేపట్టలేకపోవడంపై పార్టీ అసంతృప్తితో ఉంది. చిన్న పార్టీలతో సంప్రదింపుల విషయంలో వేగంగా స్పందించాల్సింది పోయి మౌనంగా కూర్చోవడంతోనే అధికారాన్ని కోల్పోయామని హైకమాండ్ విశ్వసిస్తోంది. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న ఈ సమయంలో సీనియర్ దిగ్విజయ్ని కాదని వేరే వారికి బాధ్యతలు చెప్పడం కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. అయితే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాత్రం కొనసాగుతారు.